Hi Andy, my name is Govinda Reddy. I am CEO of Dr.Bridge Abroad MBBS Consultancy Services. So I am a professional education consultant and a career counselor. So today's awareness program is sir. Abroad MBBS సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మెయిన్లీ మనం హాట్ టాపిక్ ఏమని చెప్పుకున్నాం సార్. టాప్ ఓల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ చైనా అండ్ రష్యాలో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సో సార్ చాలామంది కొంతమంది ఫ్రాడ్ కన్సల్టెంట్లు ఏంటంటే సార్ చైనా గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, రష్యా గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, పేరెంట్స్ ఏ విధంగా ఫ్రాడ్ కన్సల్టెంట్ ఆర్ ఫ్రాడ్ ఏజెంట్లు ఏ విధంగా మిమ్మల్ని మైండ్ మ్యాప్ చేస్తున్నారు, లేకపోతే మైండ్ డివియేట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారు. ఎందుకంటే సార్ నేను భయపెడుతున్నారని ఎందుకని చెప్తున్నాను అంటే సార్ చైనా ఇస్ ద సూపర్ పవర్, రష్యా ఆల్సో ఇస్ సూపర్ పవర్. సో ఇది సూపర్ పవర్ సార్, రష్యా సూపర్ పవర్ అండ్ చైనా సూపర్ పవర్, ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ చైనా. సో మనం ఏ కంట్రీ చూజ్ చేసుకున్నా సార్ మన ఇండియా ఏంటి లెస్ డెవలప్డ్, అండర్ డెవలప్డ్ కాదండి, మన ఇండియా వచ్చేసరికి లెస్ డెవలప్డ్. సో రిమైనింగ్ ఆల్ కంట్రీస్ మీరు ఏది చూజ్ చేసుకున్నా సరే సార్ చైనా రష్యా కాకుండా నెక్స్ట్ ఫిలిప్పైన్స్ ఒకటి, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, లేకపోతే కిర్గిస్తాను, యుక్రెయిన్, జార్జియా, పోలాండ్, ఇలాంటి చిన్న కంట్రీస్ అన్ని మీరు ఏంటంటే చాలామంది మీకు ప్రమోట్ చేస్తుంటారు సార్. మన ఇండియానే లెస్ డెవలప్డ్ కంట్రీ. సో వరల్డ్లో టాప్ 10 కంట్రీస్లో మంది కూడా ఉంటుంది కాబట్టి లెస్ మన కంట్రీయే ఆల్మోస్ట్ ఆల్ 130 crores పాపులేషను, ఆల్మోస్ట్ ఆల్ 3 lakh crores బడ్జెట్ ఉన్న మన కంట్రీయే 3 lakh crores బడ్జెట్. సో మీకు ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కిర్గిస్తాను, యుక్రెయిన్, జార్జియా, పోలాండ్, బంగ్లాదేశ్, నేపాల్, ఇవన్నీ కంట్రీస్కి ఎంత బడ్జెట్ ఉందో. సో మీరు చెప్పిన ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కజకిస్తాన్, బెలారస్, జార్జియా, పోలాండ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ కంట్రీస్ అయినా తీసుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మనం చేసే మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వినిపిస్తున్నాయి కదా ఎంబీబీఎస్ సంబంధించి. రిమైనింగ్ కంట్రీస్ సార్ మన ఇండియా ఒకటి, ఇండియా, చైనా, రష్యా, అంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 కంట్రీస్ కాకుండా మన ఎంబీబీఎస్కి డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు కాబట్టి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఏ కంట్రీస్ చూస్ చేసుకున్నా సార్ ఇండియా, చైనా, రష్యా తర్వాతని ఏ కంట్రీ అయినా సార్. ఎందుకంటే ఈ మీకు యుక్రెయిన్ కానీ, కిర్గిస్తాన్, కజకిస్తాన్, బెలారస్, పోలాండ్, జార్జియా, ఫిలిప్పైన్స్, ఈ కంట్రీస్ అంతా బడ్జెట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ చూస్తే మన బడ్జెట్ అంత కూడా కాదు, చాలా ఈ కంట్రీస్ అన్ని ఆల్మోస్ట్ 10 to 15 కంట్రీస్ కలిపి ఎంత బడ్జెట్ ఉందో మన ఒక్క ఇండియాకి అంత బడ్జెట్ ఉంది. సో ఇండియాకి అంత బడ్జెట్ ఉంటే ఈ అన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ సార్, మ్యాక్సిమం అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ లెస్ డెవలప్డ్ కంట్రీస్, లెస్ పాపులేషన్ కంట్రీస్, 50 lakhs, 60 lakhs, 1 crore, 5 crores, యుక్రెయిన్లో 5 crores, ఫిలిప్పైన్స్లో 10 crores, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికాలో 10 lakhs, 1,50,000, 60,000 పాపులేషన్, 1,70,000 పాపులేషన్, ఇలాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చదివేటప్పుడు మనము వచ్చిందే అంటే వీటికంటే బెస్ట్ కంట్రీస్ నుంచి మనం బయటకు వచ్చాం. మన స్టూడెంట్ అంటే ఇండియా అంటే వరల్డ్లో మనకు ఒక మంచి అంటే ఆల్మోస్ట్ 10 to 15 yearsలో మనం కూడా సూపర్ పవర్గా మారుతున్నాం. అంటే రష్యా, చైనా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ సార్ బడ్జెట్ పరంగా, కాకపోతే మనకంటే రష్యా ముందుంది, మనకంటే చైనా ఇంకా ముందుంది. సో చాలామంది మీకు ఏం చెప్తారు సార్ అనవసరంగా ఏంటంటే ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో రూల్స్ రెగ్యులేషన్స్ చాలా లెస్ సార్. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే యుక్రెయిన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్, బెలారస్, జార్జియా, పోలాండ్, ఫిలిప్పైన్స్ ఏ కంట్రీ అయినా రూల్స్ రెగ్యులేషన్ చాలా తక్కువ. ఎందుకు రూల్స్ రెగ్యులేషన్స్ తక్కువ అంటే సార్ మీకు చైనాలో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఆల్ నీట్ ఎంత సార్, నీట్ మ్యాండేటరీ ఉండాలి. సో నీట్ స్కోర్ కూడా సార్ నీట్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 200+ ఉండాలి. ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా సరే 200, 250, 300, 400 స్కోర్ కూడా అడుగుతున్నారు సార్. అక్కడ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ కావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండవు, కాకపోతే మీకు నీట్ మినిమం క్వాలిఫికేషన్ ఎంత, మినిమం నీట్ 250 ఉంటేనే చైనాలో మీకు అడ్మిషన్ ఉంటుంది. 250 or 200, 300, 400 బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. అదే యుక్రెయిన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, బెలారస్ కానీ, జార్జియా కానీ, పోలాండ్ కానీ, యుక్రెయిన్ ఏ కంట్రీ అయినా సరే వితౌట్ నీట్ స్కోర్ జస్ట్ ఇంటర్లో మీకు 70% వచ్చిందా తీసేసుకుంటారు. అంటే అర్థం చేసుకోండి ఈ ఒక ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఒక రష్యాలో కానీ రష్యాలో కూడా కొన్ని యూనివర్సిటీలో నీట్ స్కోర్ అడుగుతున్నారు సార్. అంటే అర్థం చేసుకోండి ఒక కంట్రీలో నీట్ స్కోర్ అడుగుతున్నారు అంటే ఇంటర్ స్కోర్ మ్యాండేటరీ కాదు, నీట్ స్కోర్ అడుగుతున్నారంటే ఆ కంట్రీ ఖచ్చితంగా ఆ కంట్రీలో స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళని ఎలా చేయరు అని అర్థం సార్. వాళ్ళు నీట్ స్కోర్ అడుగుతున్నారు. ఇప్పుడు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో కూడా సార్ వాళ్ళు
వాళ్ళు నీట్ స్కోర్ అడగరు సార్, నీట్ స్కోర్ అడగరు. వాళ్ళ సంబంధించి వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టుకుంటారు. మన ఇండియాలో మనం మెడికల్ సీట్స్ అలాట్ చేయడానికి మనం నీట్ ఎగ్జామ్ ఎలా పెట్టుకుంటాము, యూఎస్లో అయితే యూఎస్ఎంఎల్, యూకేలో అయితే యూకే ఫ్లాప్స్, కెనడా, ఆస్ట్రేలియా అయితే ఫ్లాప్స్, న్యూజిలాండ్ సెట్స్, డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఎంట్రీస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదే చైనా, రష్యా, యుక్రెయిన్లో ఎంట్రీ ఎగ్జామ్స్ లేవండి. చైనాలో వచ్చేసరికి చైనా, రష్యాలో యుక్రెయిన్ ఎంట్రీస్ ఎగ్జామ్ లేవు. వాళ్ళు నీట్ స్కోర్ మ్యాండేట్ చేస్తున్నారు ఇక్కడ. నీట్ స్కోర్ మ్యాండేట్ అంటే వీటికంటే ఫిలిపైన్స్, కిర్గిస్తాన్, యుక్రెయిన్, బెలారస్, జార్జియా, పోలాండ్లో ఇలా నీట్ స్కోర్ అడగరు. జస్ట్ ఇంటర్ స్కోర్ మీద బేస్డ్. అంటే నీట్ స్కోర్ వీటికంటే నీట్ స్కోర్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, హై ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. కొంతమంది రాంగ్ ఏజెంట్స్ రాంగ్ ప్రమోట్ ఏం చేస్తారంటే సార్ చైనాకి మనకు వార్ ఉంది సార్, చైనా వాళ్ళు మనలో అది చేస్తారు సార్, చైనా వాళ్ళు ఇది చేస్తారు సార్, రష్యాకి మనకు అది ఉంది సార్, అక్కడ కోల్డెస్ట్ ప్లేసులు సార్, అవి సార్ ఇవి సార్ అని చెప్తారు. సార్ మీకు ఏ ఏజెంట్స్ రాంగ్ ప్రమోట్ చేస్తారు చాలా. ఇప్పుడు సార్ ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రాడ్ కన్సల్టెంట్ మీకు ఈరోజు చాలా నిజాలు చెప్తాను చైనా, రష్యా గురించి. వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చాలా జాగ్రత్త చూడండి. చైనా, రష్యా వస్తారు సార్. మనం ఇండియా తర్వాత ఏదైనా మెడికల్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే ఫస్ట్ చైనా, తర్వాత రష్యా సార్. ఇంక రిమైనింగ్ ఆల్ కంట్రీస్ సార్ వేస్ట్. సో చైనా తర్వాత రష్యా సార్. ఎందుకు చైనా, రష్యా నేను ప్రిఫర్ చేస్తాను అంటే సార్, చైనా మనకు చాలామంది ఏం చెప్తారంటే సార్, చైనాలో మీకు సార్ చైనీస్ మనకి వాళ్ళకి వార్ జరుగుతుంది సార్, రష్యాలో వాళ్ళకి వార్ జరుగుతుంది సార్, రష్యా వచ్చేసరికి వెరీ కోల్డెస్ట్ ప్లేస్ సార్, చైనా వచ్చేసరికి వాళ్ళకి వార్ సార్, అది సార్ ఇది సార్ అని చాలా చెప్తుంటారు బేసిక్గా. సో అవేమీ లేవు సార్. చాలా వరకు ఫ్రాడ్ కన్సల్టెంట్ మీకు ఏం చెప్తారంటే సార్, చైనాలో వార్ జరుగుతుంది, చైనా, రష్యా మనకు పడట్లేదు, మనకి కండిషన్స్ బాగాలేవు అని చెప్తారు. అదంతా పెద్ద ఫ్రాడ్ సార్ బేసిక్గా. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకో విషయం చెప్పాలంటే చైనాకి, యూఎస్ఏకి అసలు పడదు బేసిక్గా. మనకి వాళ్ళకన్నా కొంచెం సంబంధాలు ఉన్నాయి. యూఎస్ఏకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, న్యూజిలాండ్కి కానీ చైనా అంటే అసలు పడదు. ఏ కంట్రీ కూడా ప్రజెంట్ పడట్లా చైనాతోటి. ఎందుకు పడట్లేదు? అది బికమింగ్ ఏ సూపర్ పవర్. అంటే యూఎస్ తర్వాత ఇదే ఫస్ట్ ప్లేస్ రావడానికి ట్రై చేస్తుంది. సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ యూఎస్ఏ కానీ, జపాన్ కానీ, రష్యా కానీ, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ కంట్రీస్ నుంచి కూడా చైనాలో వెళ్ళి చదువుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ 150 కంట్రీస్ నుంచి వచ్చి చైనాలో మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తారు సార్. మెడికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కానీ ఇంకోటి కానీ 150 యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి కూడా చైనాలో చదువుకుంటారు. సో ఒక ఇండియా వల్లే కదా సార్ అక్కడికి వెళ్ళేది. ఆల్మోస్ట్ ఆల్ 150 కంట్రీస్ నుంచి వచ్చి చైనాలో చదువుకుంటారు. అలాంటప్పుడు సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ కంట్రీ అయినా సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదు. మన ఇండియా వచ్చినా సరే, ఇండియాలో ఏ కంట్రీ సరే మహా అయితే ఎక్కడ జరుగుతుంది సార్, వార్ అనేది ఎక్కడ జరుగుతుంది సార్, బార్డర్స్లో జరుగుతుంది. వచ్చి మన సపోజ్ కాశ్మీర్ బార్డర్స్లో జరుగుతుంది, అంతే. కాశ్మీర్లో కూడా జరుగుతుంది, కాశ్మీర్ బార్డర్స్లో జరుగుద్ది, లేకపోతే ఆ బార్డర్స్లో జరుగుతుంది తప్పితే లోపలికి వచ్చి అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు 100% ఏంటంటే బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్నారు. ఆ వార్ అనేది వార్ జోన్ సపరేట్గా ఉంటుంది సార్. ఆ వార్ అనేది ఆ కంట్రీస్ సంబంధించి ఎక్కడో బార్డర్లో జరుగుతాయి, హెచ్చు కంట్రీస్ మీద జరగవు. అంతే తప్పితే మీకు ఫ్రాడ్ కన్సల్టెంట్ ఏం చెప్తారంటే సార్, ఇలాంటి టాప్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ మీరు చూజ్ చేసుకోండి సార్, అనవసరంగా ఛాన్స్ను మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే సార్ నేను ఈరోజు మొత్తం క్లియర్గా చెప్తాను, ఎండ్ టు ఎండ్ అప్ టు ఎంబీబీఎస్ వరకు, పీజీ వరకు. చైనాలో మీకు కొంతమంది ఫ్రాడ్ కన్సల్టెంట్ అక్కడ వార్ జరుగుతుంది, మనకు వాళ్ళకి పడట్లేదు, అక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదు, అదే అని ఇదని చాలా చెప్తారు. రష్యాలో కూడా అంతే చెప్తారు. రష్యా, చైనా వస్తారు మనకి ఎప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్ సార్. ఎప్పుడు మనకి రష్యా వెరీ ఫ్రెండ్లీ కంట్రీ, చైనా కూడా మన ఫ్రెండ్లీ కంట్రీయే. మనల్ని కాదనేది ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే సార్ దీంట్లో జరిగే 50% బిజినెస్ ఇండియా నుంచే వస్తుంది వాళ్ళకి. అలాంటప్పుడు వార్ పెట్టుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ సంకనాకపోతారు బేసిక్గా. సో ఎందుకంటే నేను చెప్తాను, ఆల్మోస్ట్ వాళ్ళకి మెయిన్ రెవెన్యూ అంతా మన ఇండియా నుంచి వస్తుంది సార్ వాళ్ళకి మెయిన్. సో ఏ కంట్రీస్ నుంచి రానంత రెవెన్యూ మన ఇండియా నుంచి వస్తుంది వాళ్ళకి, చైనా నుంచి. అలాంటప్పుడు వార్స్ పెట్టుకోదు ఎప్పుడు కూడా, ఇండియాతో ఎప్పుడు వార్ ఏ కంట్రీ కూడా పెట్టుకోదు. ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ. ఏ కంట్రీకైనా బిజినెస్ ఇండియాలో క్లిక్ అయితే అది వరల్డ్లో బ్రహ్మాండ క్లిక్ అవుద్ది, అది ఏ ఇండస్ట్రీ అయినా పని. సో చైనా కూడా మనకి చాలా ఫేవరెట్ కంట్రీ అండి. మీకు ఎవరైనా చెప్తారో అది రాంగ్ పర్సెప్షన్. బ్రహ్మాండంగా ఉంటుంది, ఎడ్యుకేషన్కి ఎలాంటి ఎఫెక్ట్ లేదు. గత 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, ఎవరు కూడా దానివల్ల ఇబ్బంది పడ్డట్టు ఎవరు ఇప్పటివరకు ఒక కేసు కొట్టలేదు. సార్. సో నేను చెప్పేది వినండి, చైనా నుంచి చాలామంది మీరు ఎవరైనా చైనా వెళ్ళాలంటే కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, వరల్డ్ ర్యాంకింగ్ ఉన్న మెడికల్ యూనివర్సిటీస్. అక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నా, చైనా, రష్యాలో వస్తారు సార్, ఏ కంట్రీలో లేని విధంగా చైనా, రష్యాకి వచ్చేసరికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు కొత్తగా. అక్కడ మీరు ఎంబీబీఎస్ ప్లస్ పీజీ అక్కడ చేస్తే ఆ డిగ్రీ డైరెక్ట్ ఇండియాలో వ్యాలిడ్ చేస్తారు. సో ఆ ప్రపోజల్ కూడా ఉంది.
ఎందుకంటే మన ఇండియాలో పీజీ డాక్టర్స్ ఎంతమంది సార్? ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇయర్ వచ్చరికి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెడికల్ పీజీ రాసేది 1,50,000 మెంబర్స్ రాస్తారు సార్. 1,50,000 మెంబర్స్కి ఓన్లీ 5,000 to 6,000 మెడికల్ పీజీ సీట్లు ఉన్నాయి, ఫ్రీ మెడికల్ సీట్లు. సో అన్రిజర్వ్డ్, లేకపోతే 4 to 5 crores పెట్టుకోవాలి. సో ఒకసారి ఆలోచించండి సార్. సో రష్యా చైనా నుంచి ఇప్పటి నుంచి కదా సార్, గత 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం లేదు, అప్పుడు ప్రాబ్లం లేదు, ఎప్పుడు ప్రాబ్లం లేదు చైనా రష్యా నుంచి. సార్ మీకు ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది. ఇంగ్లీష్ మీడియం ఉన్న మెడికల్ కాలేజ్ 100% ఉన్నాయి. ఎంసీఏ రికగ్నేషన్ చేసిన ప్రతి మెడికల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ కాలేజెసే. కావాలని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆఫీస్కి రండి, మీకు క్లియర్ కట్గా ప్రతి పాయింట్ చెప్తాం. ఎందుకు చెప్తానంటే సార్, చైనా రష్యా గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే చైనా రష్యాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే హైలీ పాపులేటెడ్. మనం ఎప్పుడైనా సరే ఒక కంట్రీ చూస్ చేసుకున్నప్పుడు సార్ హైలీ పాపులేషన్ ఉన్న కంట్రీ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మన పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అది కాక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే సార్, ఆ ఫండెడ్ మొత్తం అంతా ఆ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఫండ్స్ మొత్తం గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అవి కాక డెవలప్డ్ కంట్రీస్ ఇంకా మంచిగా ఇంకా మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. హైలీ క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్స్ తీసుకొస్తాయి. ప్రొఫెసర్స్ కూడా ఏంటంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెసర్స్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో చూస్ చేసుకుంటే. సో తద్వారా ఏంటంటే మన క్లినికల్ ఎక్స్పోజర్ బాగుంటుంది, పేషెంట్ ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. మన కిర్గిస్తాను లేకపోతే ఇంకో కంట్రీ, ఇంకొక యుక్రెయిన్ కానీ, ఫిలిపైన్స్ కానీ, కజకిస్తాన్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్, పాపులేషన్ తక్కువ ఉంటుంది, పేషెంట్ ఇంట్రాక్షన్ ఉండదు. మీరు ఏ ఎడ్యుకేషన్ అయినా సరే, అదర్ దాన్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్ అయినా బాగానే ఉంటుంది. కానీ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఖచ్చితంగా జనాభా ఎక్కువ ఉండాలి, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, డెవలప్డ్ కంట్రీ అయ్యి ఉండాలి. డెవలప్డ్ కంట్రీ అయితే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి మంచి హాస్పిటల్కి ఎక్కువ వస్తారు, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్కి ఎక్కువ వస్తారు. వాళ్ళు గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫండెడ్ చేస్తుంది. టాప్ సార్ ఇక్కడ 100 years, 200 years, 150 years టాప్ ఓల్డ్ ర్యాంకింగ్ ఉన్న గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చైనా రష్యాలో ఉన్నాయి. రష్యాలో సరే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ 20 to 25 lakhsలో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వస్తుంది, డైరెక్ట్ అక్కడి నుంచి ఫీ స్ట్రక్చర్స్ వస్తాయి. మనం ఎవరో రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు, మనకి డైరెక్ట్ మీరు యూనివర్సిటీకే పే చేసుకోండి. చైనా రష్యాలో కూడా అంతే సార్, చైనాలో కూడా అంతే టాప్ ఓల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. నాకు తెలిసినంత వరకు ఏ కంట్రీస్ అయినా సరే, ఇప్పుడు ఫిలిపైన్స్ వెళ్ళాలంటే మీకు వెళ్ళలేదన్నా 30 లక్షలు వస్తుంది, 30 to 35 లక్షలు వస్తుంది. యుక్రెయిన్ వెళ్ళాలంటే 30 to 35 lakhs, మినిమం 25 to 30 lakhs సార్. యుక్రెయిన్ వెళ్ళాలంటే 25 to 30 lakhs వస్తుంది. ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే మీకు యుక్రెయిన్ కూడా, కిర్గిస్తాన్ కూడా అంతే సార్, 30 lakhs ఖచ్చితంగా వస్తుంది బడ్జెట్. సో ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే మీకు మినిమం 25 to 30 lakhs వస్తుంది. ఏ కంట్రీ వెళ్ళాలన్నా, అది ఫిలిపైన్స్ కానీ, సెంట్రల్ అమెరికా అయితే 40 లక్షల నుంచి 50 లక్షలు వస్తుంది. అదే చైనాలో అయితే మీకు 30 నుంచి 35 లక్షలు, రష్యా అయితే 20 నుంచి 25 లక్షలు. టాప్ ఓల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ సార్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్. మీకు ఎవరైనా రాంగ్ ఏజెంట్స్, రాంగ్ ప్రమోషన్ ఏంటంటే సార్, ఏదైనా సరే సార్ ఇలాంటి టాప్ యూనివర్సిటీలో చదవాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే సార్ మనకు కొంచెం ఆలోచించాలి. గత 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. ఇక్కడ పీజీ కూడా ఏంటంటే చైనా రష్యాలో చదివితే ఆ పీజీ మేబీ వ్యాలిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ ఎగ్జామ్ రాదు అని చెప్పారు, ఇప్పుడు వచ్చింది కదా ఎంసీ ఎగ్జిట్ ఎగ్జామ్. అలానే చైనాలో రష్యాలో, ఎందుకంటే ఎప్పటి నుంచో మన ఫేవర్డ్ కంట్రీస్ రష్యా, చైనా. రష్యా ఖచ్చితంగా మన ఫేవర్డ్ కంట్రీ, చైనా ఖచ్చితంగా ఫేవర్ చేస్తారు సార్. చేయకుండా సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చితంగా ఫేవర్ చేస్తారు సార్. మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మనకి చైనాకి అసలు రష్యా మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్? ఇప్పుడు చైనాకి మనకి ఇండియాకి అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు. అక్కడ ఏదో టిబెట్ దగ్గర ఉంది, అది మన కంట్రీ కాదు యాక్చువల్గా. టిబెట్ మనం జస్ట్ ఫేవర్ చేసామంతే, మనకి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు. సో కొంతమంది రాంగ్ ఏజెంట్స్ రాంగ్ ప్రమోట్ చేస్తారు. ఈ ఫిలిపైన్స్, సెంట్రల్ అమెరికా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేసే వాళ్ళు మిమ్మల్ని భయపెడుతుంటారు. సార్ మీకు ఆల్మోస్ట్ ఇంకా 10 to 15 days టైం మాత్రం ఉంది. మంచి డిసిషన్ తీసుకోవాలి. ఏ చిన్న రాంగ్ స్టెప్ చేసినా లైఫ్లో ఒకే ఛాన్స్ వస్తుంది లైఫ్లో. అంటే మళ్ళీ తర్వాత వస్తుంది, నేను కాదని చెప్పట్లా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు ఏదో కంట్రీలో, ఫిలిపైన్స్, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, యుక్రెయిన్ ఏదో కంట్రీలో జాయిన్ అవుతారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఖచ్చితంగా, 100% ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అది ఇప్పుడు ఫేస్ చేయరు, రేపు పీజీకైనా ఫేస్ చేస్తారు సార్. ఎప్పుడైనా రేపు పీజీకి ఎంత సార్ 150 members ఇండియాలో రాస్తుంటేనే, ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 6,000, 7,000 సీట్స్ ఉంటే, అంటే 2% మెడికల్ సీట్స్ ఉంటే, మరి అబ్రాడ్లో చదివేసి అబ్రాడ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివితే మన ఇండియాలో మళ్ళీ పీజీ చేయాలంటే అసలు ఏ రేంజ్ మనకి ఎడ్యుకేషన్ కావాలి, ఏ రేంజ్ మనకి స్టాండర్డ్స్ కావాలి, ఏ రేంజ్ మన బేస్ పెట్టి కావాలి. ఎస్ట్లీట్ సార్ మనం పెట్టే బడ్జెట్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏమన్నా 50 లక్షలు, 60 లక్షల కోటి రూపాయలు ఉన్నాయా? లేవుగా. మీకు అబ్రాడ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్తో పోల్చుకుంటే 10 లక్షలు తక్కువే ఉంటాయి సార్. ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ ఫండెడ్ సార్. ప్రొఫెసర్స్ గవర్నమెంట్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే సార్, మీరు అబ్రాడ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అబ్రాడ్లో చదివించాలన్నా, లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చదివించాలన్నా, మనము ఇంత డెవలప్డ్ కంట్రీస్ నుంచి, లెస్ డెవలప్డ్ అంటే మన ఆల్మోస్ట్ ఆల్ ఇంత మంచి కంట్రీస్ నుంచి వస్తాం, మనం ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో జాయిన్ అవ్వాల్సిన కర్మ మనకేం పట్టింది సార్? మనతో పాటు రష్యా ఉంది, మనతో పాటు చైనా ఉంది, లాంగ్వేజ్ అంటారు,
మెయిన్ వచ్చేసరికి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటారు, లేకపోతే వార్ అంటారు. వార్ అనేది ప్రసక్తే లేదు. లాంగ్వేజ్ అంటారా? ఇప్పుడు నేను వస్తాను, లాంగ్వేజ్ దగ్గరికి వస్తాను. చైనాలో లాంగ్వేజ్, రష్యాలో లాంగ్వేజ్. సార్ నేను ఇంకో విషయం లాంగ్వేజ్ గురించి ఈరోజు ప్రెస్ చేస్తాను, ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి నేను చెప్తాను. చైనాలో లాంగ్వేజ్ నేర్చుకోవాలంటారు. అవును, నేర్చుకోవాలి సార్. ఎందుకు నేర్చుకోవాలంటే నేను చెప్తున్నాను, మీకు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. నేర్చుకోవాలంటే దాని సపరేట్ ఎగ్జామ్స్, దాని సపరేట్ సర్టిఫికేషన్స్ ఏమి ఉండవు సార్. జనరల్ మనము ఏదైనా స్టేట్ వెళ్తాం, ఇప్పుడు సపోజ్ ముంబై వెళ్తాము, హిందీ కంపల్సరీ మినిమం అయినా రావాలి కదా, కానాప్కేనా అని మినిమం బేసిక్స్ నెసరీస్ అని మనకు తెలియాలి కదా. ఇప్పుడు సపోజ్ 5 to 6 years ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఏంటంటే మనకు ఖచ్చితంగా వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్. అక్కడ చైనీస్ ఉంటారు, మనం అక్కడ ఆల్మోస్ట్ అలా క్లైమేట్కి వెళ్తే మనం అండర్స్టాండ్ చేసుకోగలం. వన్స్ ఆ క్లైమేట్ మనకు అండర్స్టాండ్ 1 to 2, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి యాక్చువల్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇలా సెకండ్ ఇయర్ థర్డ్ నుంచి క్లినికల్ ఎక్స్పోజర్. చైనా రష్యా ఎడ్యుకేషన్ సేమ్ కామన్, దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియా, చైనా, రష్యా కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆల్ ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఒక రకంగా ఉంటే మన ఇండియా, చైనా, రష్యా వచ్చేసరికి 3 countries ఎడ్యుకేషన్ సిస్టమ్ కామన్. యుక్రెయిన్ కూడా కామన్ కాదండి. రష్యా, చైనా, ఇండియా కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకే వాళ్ళు చైనా, రష్యాలో వచ్చేసరికి మన అక్కడ చేస్తే పీజీ చేస్తే మన ఇండియాలో వ్యాలిడ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది ఆ ప్రోగ్రామ్. దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. వచ్చినా రావచ్చు, 99% రావచ్చు. ఎందుకంటే మన ఇండియాలో పీజీ చాలా తక్కువ కదా, 2% అంటే రిమైనింగ్ 98% ఏం చేయాలి? లేవు కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి సార్ ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఇయర్ 50,000 మంది డాక్టర్స్ బయటకు వస్తున్నారు ప్రతి ఇయరు. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు పీజీలో. ఎప్పుడు సరే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదంట సార్. యాక్చువల్గా ఇండియాలో ఉంది గవర్నమెంట్ జాబ్స్ 43,000 44,000 మంది ఉన్నారు సార్. 36,000 37,000 ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్. దాంట్లో ఆల్రెడీ అందరూ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ వేకెన్సీస్ ప్రతి ఇయర్ వేకెన్సీస్ ఓన్లీ 5,000 to 6,000 వేకెన్సీస్ వస్తాయి. అంటే 50,000 మంది డాక్టర్స్ బయటకు వస్తే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఓన్లీ 5,000 to 6,000 మాత్రం గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లేవు. వాళ్ళు పీజీ చేస్తేనే ప్రైవేట్ హాస్పిటల్లోకి అలౌ చేస్తారు, లేకపోతే లేదు సార్. సో మనం డివేట్ అవుతున్నాం అనుకుంటే చైనా, రష్యా వస్తారు సార్. ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ నేర్చుకుంటే యూస్ఫుల్ ఏంటంటే సార్, ఒకటి అక్కడ కమ్యూనికేట్ అవ్వచ్చు, ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. రేపు పీజీ సీట్లు మొత్తం ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్ మీకు ఫస్ట్ డే నుంచి కూడా ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు రష్యన్ లాంగ్వేజ్ ఉండదు, చైనీస్ లాంగ్వేజ్ ఉండదు. ఫుల్ ప్లెజ్డ్ ఫస్ట్ మనం చేసే యూనివర్సిటీస్ మొత్తం అంతే సార్. ఎంసీఏ రికగ్నైజ్ చేసిన మెడికల్ యూనివర్సిటీలో మొత్తం సరికి టోటల్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ ఫస్ట్ డే నుంచి కూడా. లాంగ్వేజ్ అంటారు, ఎందుకు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అది కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఉండదు, అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు అక్కడ పేషెంట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే సార్ చైనాలో 150 కోట్ల మంది జనాభాలో మనకి ఎంతమంది పేషెంట్స్ వస్తారు, ఎంతమంది ఎంతమంది బాగా ఇంటరాక్షన్ జరిగింది అనుకోండి, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. మంచి క్లినికల్ ఎక్స్పోజర్ అంటే ఇండియా వచ్చి పీజీ సీట్ 100% కొట్టవచ్చు. మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల బంధువులు చైనా వెళ్ళిన వాళ్ళు అడగండి సార్, అక్కడ ప్రాపర్గా మెడికల్ ఎడ్యుకేషన్ చేసి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ పీజీ సీట్స్ కొట్టేస్తున్నారు. అంత స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది చైనా, రష్యాలో. ఫర్ సపోజ్ చైనా, రష్యాలో కానీ పీజీ అయినా అక్కడే చేస్తే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు చైనాలో మీరు పీజీ ఫ్రీ, రష్యాలో పీజీ ఫ్రీ. మీరు సపోజ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి, మీకు రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి క్లినికల్ ఎక్స్పోజర్ బాగా వస్తుంది, లాంగ్వేజ్ ఇస్ ఆప్షనల్. మీరు క్లినికల్ ఇంటర్న్షిప్ సార్, ఇదంతా ఎందుకంటే ఇంటర్న్షిప్ కోసం. మీరు చైనాలో, రష్యాలో ఇంటర్న్షిప్ అక్కడ చేస్తారా, ఇండియాలో చేస్తారా, మీ ఆప్షన్ అది. ఇండియాలో చేస్తే లాంగ్వేజ్ అవసరంలా. అదే అక్కడే మీరు సపోజ్ ఇప్పుడు పీజీ వ్యాలిడ్ అనుకోండి, సపోజ్ చైనా, రష్యాలో పీజీ వ్యాలిడ్ అని ఆప్షన్ వచ్చింది. చైనా, రష్యాలో పీజీ వ్యాలిడ్ అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, హ్యాపీగా లాంగ్వేజ్ అనే సార్ ఒకటి స్మాల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు అక్కడే పీజీ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ వస్తారు, ఇక్కడ అవ్వలేదు, అక్కడ పీజీ ఫ్రీ. మీకు విత్ స్టైఫండ్ కూడా 30,000 నుంచి 35,000 స్టైఫండ్ కూడా వస్తుంది చైనా, రష్యాలో పీజీకి. పీజీ ఫ్రీ సార్, చైనా, రష్యాలో పీజీ ఫ్రీ. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేనప్పుడు, ఇండియాలో ఆపర్చునిటీస్ లేనప్పుడు మనం వేరే కంట్రీ వెళ్ళాలి కదా, ఏ కంట్రీకి వెళ్ళాలి కదా. అక్కడ పీజీ చేయాలంటే ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అక్కడ పీజీ చేయాలంటే సార్ చైనా, రష్యాలో మీరు పీజీ చేయాలి అంటే మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు సార్. మీరు అక్కడే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని అక్కడే పీజీ ఫ్రీ అనమాట. డైరెక్ట్గా ఇంకా పీజీ మీరు అక్కడే అక్కడే మీరు పీజీ అక్కడే చదువుకొని అక్కడే పీజీ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇండియాలో ఎంత శాలరీ వస్తుందో రష్యాలో అంతే శాలరీ వస్తుంది. పీజీ డాక్టర్స్కి ఎంత వస్తుందో రష్యాలో కూడా అంతే వస్తుంది. చైనాలో వచ్చేసరికి మనకంటే 5 times ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ 2 lakhs వస్తే అక్కడ 10 lakhs వస్తుంది చైనాలో పీజీ ఫ్రీ. సో మనము నేను మీకు ఇంత ముందే చెప్పా పీజీ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్. మనకి యూఎస్ఏ, యూకే, కెనడా ప్రజెంట్ వచ్చేసరికి మనకి మన పీజీ ఎక్కడ ఆప్షన్ ఉందని చెప్పాను సార్. పీజీస్ మనకి మ్యాక్సిమం సార్ ఇప్పుడు ఇండియాలో మీరు ఎంబీబీఎస్ చదివి లేదా అదర్ కంట్రీస్లో మీరు ఎంబీబీఎస్ చదివి పీజీ చేయడానికి ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్. జర్మనీ ఒక ఆప్షన్ ఉంది, యూఎస్ఏ ఆప్షన్ ఉంది, అండ్ ఇండియా ఆప్షన్ ఉంది.
సో యూఎస్ఏ వచ్చేసరికి వెరీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, 1% మాత్రమే దీంట్లో వెళ్తారు. ఇండియా వచ్చేసరికి 2%, జర్మనీ వచ్చేసరికి 95% వెళ్తారు సార్. జర్మనీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 95%, ఇంకా రిమైనింగ్ కంట్రీస్ వచ్చేసరికి ఒక 2% వెళ్తారు. రిమైనింగ్ అంటే అది యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇంక సంబంధించి ఒక 2% ఆర్ 1 or 2% ఉంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ 95% జర్మనీ వెళ్తున్నారు. జర్మనీలో మీరు పీజీ చేయాలంటే జర్మనీలో పీజీ ఫ్రీ. జర్మనీ ఒకటి, చైనా, రష్యా, ఇక్కడ పీజీ ఫ్రీ. సో జర్మనీలో మీకు పీజీ ఫ్రీ, చైనాలో పీజీ ఫ్రీ, రష్యాలో పీజీ ఫ్రీ. జర్మనీలో మీకు పీజీ చేయాలి అంటే సార్ ఆల్మోస్ట్ ఆల్ 25 lakhs బడ్జెట్ వస్తుంది. అది చైనాలో కానీ రష్యాలో కానీ మీరు ఎక్కడ ఎంబీబీఎస్ చదివితే పీజీ ఫ్రీ. సో మీరు ఎక్కడైనా సరే సార్, మీరు చైనా, రష్యా, యుక్రెయిన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, బెలారస్, పోలాండ్, ఫిలిప్పీన్స్ ఎక్కడ చదివినా పీజీ జర్మనీలో చేయాలంటే మీకు 25 lakhs బడ్జెట్ వస్తుంది. అదే మీరు చైనా, రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటే పీజీ ఫ్రీ. ఎందుకంటే చైనాలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ చైనా, రష్యాలో సరే మీకు పీజీ ఫ్రీతో పాటు ఖర్చుల కోసం స్టైఫండ్ 35,000 వస్తుంది సార్. 35,000 వస్తుంది. ఈ పీజీ మనం నేర్చుకోవడం వల్ల పీజీ అక్కడ ఫ్రీగా చేయాలంటే లాంగ్వేజ్ నేర్చుకోండి సార్. మన ఇండియాలో పీజీ సీట్ ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ కంటే చైనీస్ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్ పెద్ద కష్టమేం కాదు సార్. ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ అనేది సార్ మీరు అంతే ఇప్పుడు సపోజ్ ఫిలిప్పీన్స్ చదివినా, సెంట్రల్ అమెరికా చదివినా, యుక్రెయిన్ చదివినా, ఇంకోచాడు చదివిన ఏమవుద్దు సార్, అట్లీస్ట్ మళ్ళీ వెళ్ళాలి, జర్మనీ వెళ్ళాలి అంటే వేరే ఆప్షన్స్ లేవు. యూఎస్ అనేది 1% వెళ్తారు. ఇంగ్లీష్ మీడియం మీకు 1% వెళ్తారు 100కు. అంటే ఇండియా కంటే టఫ్ కాంపిటీషన్ ఇక్కడ. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ అసలు ఆపర్చునిటీసే లేవు, మనకు ఛాన్సే లేదు అసలు అక్కడ. సో మనకు నెక్స్ట్ అందరూ మీరు కావాలంటే ఒకసారి రీసెర్చ్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా చదువుతుంటే, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చదువుతుంటే వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ ఒకసారి ఫెయిల్ అయితే 6 times రాయనివ్వరు, 6 years రాయనివ్వరు. ఇండియాలో 2% కాంపిటీషన్ ఉంది. ఇండియాలో చాలామంది వస్తారు సార్, ఇండియా వస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, ఇండియాలో 1, 2, 3, 4, 5 సార్లు రాస్తారు, రాదు. ఎందుకంటే 2% కాంపిటీషన్ ఉంది కాబట్టి. తర్వాత ఏం చేస్తారు, యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అవుతారు, యూఎస్ఎంఎల్ఈ రాదు. తర్వాత జర్మనీ నెక్స్ట్ డెస్టినేషన్ జర్మనీ. ఎందుకంటే జర్మనీలో ఎంబీబీఎస్ ప్లస్ పీజీ ఫ్రీ, ఎంబీబీఎస్ ఫ్రీ అంటే జర్మనీ పీజీ కూడా ఫ్రీ. ఇవన్నీ ఏంటంటే దాంట్లో ఇక్కడ ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే మాత్రమే మీకు ఎప్పుడు మళ్ళీ ఫ్రెష్గా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. దీనికి 2 years టైం పట్టుద్ది. అదే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ డెస్టినేషన్ పీజీ డెస్టినేషన్ జర్మనీ అన్నప్పుడు, అదే ఇక్కడ ఎంబీబీఎస్ చైనా, రష్యాలో చేస్తే ఇక్కడ పీజీ ఫ్రీ కదా. అక్కడే లాంగ్వేజ్ నేర్చుకోండి, ఫస్ట్ నుంచి లాంగ్వేజ్ నేర్చుకోండి. క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, పీజీకి పీజీ వస్తుంది మీకు. అప్పుడు ఇక్కడ మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది సార్, నేను వెళ్తాను, ఇండియా వెళ్తాను అన్నారు అనుకోండి, ఇండియా రండి. ఖచ్చితంగా మీరు చైనా, రష్యాలో మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మంచి క్లినికల్ ఎక్స్పోజర్ కైనా గెయిన్ చేయగలిగితే ఇండియాలో మీరు 100% పీజీ సీట్ ఫ్రీగా కొడతారు. దానికి సంబంధించిన మెడికల్ పీజీ కోచింగ్ 100% మేము ఇస్తాము, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తాము, జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ ఇస్తాము, ఎవ్రీథింగ్ ఇస్తాము. చైనా, రష్యాలో సార్ పీజీ ఫ్రీ. ఇక్కడ ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్, ఫస్ట్ డే నుంచి మీకు ఇంగ్లీష్లో జరుగుతుంది ఎంబీబీఎస్ కోర్సు మొత్తం. ఇక్కడ ఎక్కడ వార్ జోన్స్ లేవు, ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు. జస్ట్ ఫ్రాడ్ ఏజెంట్, ఫ్రాడ్ కన్సల్టెంట్ మీకు జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కావాలంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడగండి, మీరు చదువుతూ మీ రిలేటివ్స్లో కానీ లేకపోతే నా దగ్గరికి రండి, నేను కాల్ చేపిస్తాను. అక్కడ డైరెక్ట్ యూనివర్సిటీ మా ఫ్రెండ్స్ డీన్స్తో మాట్లాడుతాను, యూనివర్సిటీ డీన్స్ తోటి. మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఎక్కడ మీకు జస్ట్ ఫ్రాడ్ ఏజెంట్, ఫ్రాడ్ కన్సల్టెంట్ చెప్పడం తప్పితే, వాళ్ళ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏ చేసుకునే వాళ్ళు తప్పితే, ఈ టాప్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చేసేవాళ్ళు ఎక్కడ వార్ జోన్, చైనాకి సంబంధించి కానీ రష్యా సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. జస్ట్ ఒకే ప్రాబ్లం, మీకు ఇండియన్ ఫుడ్ 100% దొరుకుద్ది, ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్. మీరు లాంగ్వేజ్ ఒక్కటే సార్, లాంగ్వేజ్ అండ్ ఆప్షనల్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇంగ్లీష్ మీడియం పడితే. కోల్డ్ అనేది ఎక్కడైనా కోల్డే సార్. నేను చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను, జస్ట్ లైక్ నార్త్ ఇండియా ఢిల్లీ మాదిరి ఉంటుంది నవంబర్, డిసెంబర్లో. అంతే తప్పితే రిమైనింగ్ 9 months or 10 months సరే స్ప్రింగ్, నో వర్రీ, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా సార్. చైనా, రష్యాలో మంచి ఆపర్చునిటీ అండి సార్. చైనాలో ఎడ్యుకేషన్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, మీకు ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది. దాంతోపాటు రష్యాలో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, 100 years 200 years వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఎంసీఐ ఒకటే, ఎన్ఎంసీ బిల్లో ఒకటే పెట్టారు. చైనా, రష్యాలో ఉన్న పీజీని వ్యాలిడ్ చేద్దామంటున్నారు. వ్యాలిడ్ అయితే మీరు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంబీబీఎస్ చదివారనుకోండి, డ్యూరింగ్ ఎంబీబీఎస్లోనే లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి, ఇక్కడ పీజీ ఫ్రీ. ఇక్కడ ఆపర్చునిటీ, ఇండియాలో ఆపర్చునిటీ లేదు. జర్మనీ అప్పుడెప్పుడో మళ్ళీ వెళ్ళి ఎంబీబీఎస్ ఎక్కడో కంప్లీట్ చేసి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునే బదులు ఇక్కడే మీరు లోకల్లో చదివి లోకల్లో ఉంటే ఆల్మోస్ట్ ఆ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ చైనాలో కానీ రష్యాలో చదివి అక్కడే సెటిల్ అవుతున్నారు. మనకి ఏదో సెటిల్మెంట్ ఇంపార్టెంట్ కదా సార్. మీరు అనుకున్నంత ఆపర్చునిటీస్ లేవు ప్రజెంట్ ఎక్కడ వరల్డ్లో. ఇండియాలో రావాలంటే 2%, యూఎస్ వెళ్ళాలంటే 1%, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అసలు అలౌ చేయట్లా, న్యూజిలాండ్లో.
ఇంకా ఫిలిపైన్స్లో, కిర్గిస్తాన్లో, కజకిస్తాన్లో చదివితే అసలు ఆ డిగ్రీ అసలు ఎంబీబీఎస్కే కష్టమైపోయింది. నెక్స్ట్ ఎగ్జామే కష్టమైపోద్ది. పీజీ దాకా వెళ్ళలేరు. యుక్రెయిన్ కానీ, కిర్గిస్తాన్, కజకిస్తాన్, బెలారస్, జార్జియా, పోలాండ్ వెళ్తే. సార్ మీరు ఎంబీబీఎస్ వెళ్ళాలి అంటే ఇండియాలోనే చదవండి, లేకపోతే చైనా, రష్యా, రిమైనింగ్ ఆల్ కంట్రీస్లో మీరు చదివితే ఎక్కడో చోట ప్రాబ్లం ఫేస్ చేస్తారు. 100% షూర్, 100% షూర్. సార్ చిన్న ప్రాబ్లమ్స్ అనేది సార్ టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో చిన్న ప్రాబ్లమ్స్ చిన్న కామన్గా ఉంటాయి. ఆ చిన్న ప్రాబ్లమ్స్ మనం తప్పించుకోగలిగితే సార్ ఏ యూనివర్సిటీ వాడు కూడా అరటిపండు వలిచి నోట్లో పెట్టాడు, ఒకవాడు పెట్టాడంటే ఖచ్చితంగా అది పెద్ద ప్రాబ్లం. అక్కడ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఏ యూనివర్సిటీ వాడి దగ్గర స్టఫ్ ఉన్న యూనివర్సిటీ అయితే వాడు ఖచ్చితంగా వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ మీ నుంచి అడుగుతాడు. మీ నుంచి ఏ రిక్వైర్మెంట్ అడగట్లేదు, నీట్ అవసరం లేదు. కొంతమంది కొన్ని కాల్స్ చేస్తున్నారు సార్. కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ నీట్ క్వాలిఫై అవ్వకపోయినా సార్ మమ్మల్ని అడిగి తీసుకెళ్తున్నారు, అక్కడ 2 సంవత్సరాలు వచ్చుతారంట, అక్కడ నీట్ క్వాలిఫై చేస్తారంట, ఆ తర్వాత ఫిలిపైన్స్ తీసుకెళ్తారంట చెప్తారు. అది పెద్ద ఫ్రాడ్. సో ఏ యూనివర్సిటీ అయినా స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ చదవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అప్పుడే మీకు ఏంటంటే మీకు మంచి ఎడ్యుకేషన్ దొరుకుద్ది, మంచి ఎడ్యుకేషన్ దొరుకుద్ది. సో సినిమా అనేది కామన్ సార్. సినిమా అనేది ఏ థియేటర్ అనేది సినిమా కామన్. ఆ మ్యూజిక్ మనం ఐనాక్స్కి వెళ్తామా లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న థియేటర్కి వెళ్తామా అనేది మీ ఆప్షను. సో మన ఇంటి పక్కన సినిమా థియేటర్కి వెళ్ళామనుకో నో చెకింగ్. అదే మన ఐనాక్స్ కానీ లేకపోతే ఎంఐబీకి కానీ వెళ్తే వాళ్ళు చెకింగ్ చేస్తారు. కామన్గా చెకింగ్ ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరుగా ఉంటుంది, అక్కడికి వచ్చే పీపుల్స్ వేరుగా ఉంటారు, అక్కడ వచ్చే కల్చర్ వేరుగా ఉంటుంది. ఆ బ్యూటీని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ సౌండింగ్ని మన ఆ థియేటర్ సౌండింగ్ని ఆ చేజ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆల్మోస్ట్ వాటికి డిఫరెన్స్ ఉంటే ఒక 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ నేను అమౌంట్ గురించి మాట్లాడలా. మీకు అబ్రాడ్లో ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీతో పోల్చుకుంటే చైనాలో, రష్యాలో ఫీజులు చాలా తక్కువ అండి. అంతకంటే 100 times 200 times క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. చిన్న లాంగ్వేజ్ నేను ముందే చెప్తున్నాను. ఇప్పటికైనా చిన్న ప్రాబ్లమ్స్ గురించి మీరు ఆలోచిస్తే రేపు మీకు ఇండియాలో పీజీ చేయడానికి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సార్ యుక్రెయిన్ కానీ చిన్న యుక్రెయిన్లో కూడా సార్ మీరు అనుకున్నంత యుక్రెయిన్ అంత సినిమా లేదు. 50% వార్ జోన్, 50% నార్మల్ జోన్. అక్కడ కూడా ప్రాపర్ ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ మెయిన్లీ సార్ అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు యుక్రెయిన్ అనేది. జస్ట్ అది ఒక రష్యన్ లాంగ్వేజ్, యుక్రెయిన్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అసలు ఉండదు. దాంతో పోల్చుకుంటే చైనా, రష్యా వచ్చేసరికి 100 రెట్లు బెస్ట్. మహా అయితే సార్ మీరు యుక్రెయిన్లో చదివేది రష్యాలో చదవండి సార్. అక్కడ 30 లక్షల దాకా వస్తుంది. ఇక్కడ 20-25 లక్షల్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ టాప్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. లేకపోతే ఇంకొక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటే చైనాలో చదవండి. ఎందుకు సార్ మన కంట్రీ కంటే తక్కువ కంట్రీస్లో మనం చదవాల్సిన అవసరం ఏముంది? అక్కడైనా సార్ మనకంటే తక్కువ కంట్రీస్లో మనం వెళ్తే మనకంటే తక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది మీకు అక్కడ. ఇప్పుడు ఆపర్చునిటీస్ లేకపోతే మనం వెళ్ళాలి. ఇప్పుడు చైనా, రష్యాలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు మిస్యూజ్ చేసుకోవాలి? కొంతమంది ఫ్రాడ్ కన్సల్టెంట్ల వల్ల మీరున్న మంచి ఛాన్సులు మిస్ చేసుకోవద్దు. ఒకసారి ఆలోచించండి, థింక్, రీసెర్చ్. మీరు ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అడగండి, రీసెర్చ్ చేసుకోండి గూగుల్లో, లేకపోతే ఇంకోటి ఆప్షన్ తీసుకోండి. సార్ చైనా, రష్యాలో ఉన్న టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి సార్. ఫుడ్ దగ్గర, లేకపోతే క్లైమేట్ దగ్గర, ఇంకోటి దగ్గర ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అది వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అంటే ఒక కంట్రీస్ నుంచి రారు సార్. నెంబర్ ఆఫ్ 150 కంట్రీస్ నుంచి వస్తారు. 100-150 కంట్రీల నుంచి వచ్చి చదువుకుంటారు అక్కడ. అలాంటప్పుడు అసలు ఏ రేంజ్ అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారంటే అసలు అక్కడ సార్ మనము ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వండి సార్. ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వండి. ఎడ్యుకేషన్ బాగుంటే మీ లైఫ్ బాగుంటే అన్నీ బాగుంటాయి. చివరికి బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ సూపర్. ముందు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ 99% సార్. రిమైనింగ్ అన్ని ఇండియన్ ఫుడ్ అన్నిటి దొరుకుద్ది. ఇప్పుడు కామన్గా దొరుకుద్ది. ఇండియా చిన్న కంట్రీ కాదు. ఇండియా నుంచి ఆల్మోస్ట్ 50,000 మంది వెళ్తారు సార్ అబ్రాడ్ కంట్రీస్కి ప్రతి ఇయర్. అర్థం చేసుకోండి ఒకసారి. సో అంతంత మంది వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏంటంటే ఆ కంట్రీస్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ చూడండి సార్. ముందు మనం ఇవన్నీ తర్వాత సంగతి. ఫుడ్ కావాలంటే సపరేట్ కుక్ చేసుకుంటాం అవసరమైతే. సార్ ఎడ్యుకేషన్ బాగుంటే అన్నీ బాగుంటాయి సార్. ఇంకా రిమైనింగ్ ఫుడ్ ఇంకోటి అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎడ్యుకేషన్ లేనప్పుడు ఏంటంటే ఇవన్నీ హైలైట్ అవుతాయి. మంచిగా ఎడ్యుకేషన్ కావాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అంటే 20-25 లక్షల్లో రష్యా ఉంది సార్. టాప్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ యూనివర్సిటీస్ ఉంది. ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియం, హైయెస్ట్ ఎంసీఏ పాసింగ్ రేషియో ఉన్న రష్యాలోనే హైయెస్ట్ ఎంసీఏ పాసింగ్ రేషియో ఉన్న మెడికల్ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. చైనాలో వరల్డ్ ర్యాంకింగ్ టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ రష్యా, చైనాలో చదివితే పీజీ వ్యాలిడ్ చేయొచ్చు. వ్యాలిడ్ చేస్తే మీరు హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఎందుకంటే చైనా, రష్యాలో
ఎలా మీరు వెళ్తున్నారు కాబట్టి ఎంబీబీఎస్ చదువుతున్న ఎంబీబీఎస్ డెస్టినేషన్ ఇంగ్లీష్ మీడియం డెస్టినేషన్ ఉంది కాబట్టి మీరు తద్వారా వెళ్ళారనుకోండి, లాంగ్వేజ్ అనేది సార్ మీరు 5-6 ఇయర్స్ ఉంటే అక్కడ లాంగ్వేజ్ రాదా సార్ మీకు? ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్లో ఒక 1 ఇయర్ ఉంటే హిందీ రాదా? ముంబైలో 1 ఇయర్ ఉంటే 4-5 మంత్స్ ఉంటే మనకి హిందీ రాదా? లాంగ్వేజ్ బూచి చూపించి మీ లైఫ్ మీ కెరియర్తో ఆడుకుంటారు కొంతమంది ఫ్రాడ్ ఏజెంట్, ఫ్రాడ్ కన్సల్టెంట్లు. అది మీరు ఆలోచించండి. ఈ రిమైనింగ్ ఏ కంట్రీస్కి స్కాలర్షిప్ రాదు. మీకు చైనా, రష్యాకి ఎందుకు స్కాలర్షిప్ ఇస్తున్నాడు సార్? మన ఇండియా ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇస్తుంది స్కాలర్షిప్ మీకు? ఒకసారి ఆలోచించండి. రిమైనింగ్ యుక్రెయిన్కి కూడా రాదు స్కాలర్షిప్. యుక్రెయిన్ ఫుల్లీ కోల్డెస్ట్ -20 -30లోకి వెళ్తుంది. ఆల్మోస్ట్ మీకు ఇండియన్ ఫుడ్ అన్నిటి ద్వారా అసలు యుక్రెయిన్లో ఇండియన్ ఫుడ్ దొరకదు. మ్యాక్సిమం ఎవరైనా అక్కడ మొత్తం నాన్ వెజ్ తింటారు. మొత్తం నాన్ వెజ్ అక్కడ దొరికేది మీకు. ఒక సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలో కానీ అన్ని నాన్ వెజ్లు, యుక్రెయిన్లో కానీ నాన్ వెజ్ దొరుకుద్ది మీకు. ఇండియన్ ఫుడ్ 100% దొరకదు మీకు. సార్ మీకు రష్యాలో ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది, చైనాలో ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. యుక్రెయిన్ ఎన్ని సంవత్సరాలు సార్? లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వెళ్తున్నారు. ఫుల్ కోల్డెస్ట్ కంట్రీ యుక్రెయిన్, రష్యాతో పోల్చుకుంటే, చైనాతో పోల్చుకుంటే. సార్ ఇవి బ్రాండెడ్ ఐటమ్స్. చైనా, రష్యా అనేది బ్రాండెడ్ ఐటమ్స్, రిమైనింగ్ ఆల్ డమ్మీ ఐటమ్స్. నేను చెప్పడం కదా సార్, నేను ఎందుకు చెప్తాను రిమైనింగ్ కంట్రీస్ గురించి ఒకసారి చెక్ చేయండి మీరు. మీకు ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరకదు సార్. వాటితో పోల్చుకుంటే చైనా, రష్యా 1000 times బెటర్ సార్. రష్యాలో మీకు ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ మీడియం ఇండియన్ ఫుడ్ దొరికేది రష్యాలో ఉంది. 20-25 lakhsలో చైనా ఉంది. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ ఎక్కడ మారదు. ఇక్కడ చదివితే పీజీ కూడా వ్యాలిడ్ అయితే 100% బెనిఫిట్ ఉంటుంది. మన ఇండియాలో పీజీ డాక్టర్కి ఎంత శాలరీ వస్తుందో రష్యాలో అంతే శాలరీ రష్యా పీజీ డాక్టర్కి వస్తుంది. చైనాలో అయితే మనకంటే 2-3 times బెటర్గానే వస్తుంది. చైనాలో అది ఫ్రీ ఎంబీబీఎస్ ఫ్రీ, మీకు వచ్చేసరికి ఫ్రీ. అది కూడా పీజీ కూడా అక్కడ చదివితే, అక్కడ పీజీ చేస్తే ఇక్కడ ఇండియాలో వ్యాలిడ్ అనుకోండి. సపోజ్ అక్కడ పీజీ చేసుకొని వస్తారు, ఇండియాలో ఛాన్స్ ఉంటే ఇండియాలో హ్యాపీగా మళ్ళీ పీజీ రాయండి, ఎంసీఏ ఎగ్జామ్స్ రాసుకోండి, అదే నీట్ పీజీ రాసుకోండి, సెటిల్ అవ్వచ్చు. అది అప్పుడు మీ ఆప్షన్. అప్పుడు మీకు చైనాలో చదివి చైనా డిగ్రీ ఉంటుంది, ఇండియాలో చదివితే ఇండియా డిగ్రీ ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన చోట మీరు పీజీ చేసుకోవచ్చు. మంచిగా డెవలప్డ్ కంట్రీస్లో చదవాలి సార్. ఎప్పుడు పీజీ చేసినా డెవలప్డ్ కంట్రీస్లోనే పీజీ చూసుకోవాలి. ఓకేనా సార్? మీకు ఇంకా ఏదైనా డౌట్ వస్తే నా వాట్సాప్ నెంబర్ 807. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఈ ప్రోగ్రామ్ గురించి డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి సార్. 807-435-0407. సో నా డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే 10 మంది షేర్ చేయండి, లైక్ చేయండి. 807-435-0407. సార్ ఫ్రాడ్ ఏజెంట్, ఫ్రాడ్ కన్సల్టెంట్ వాళ్ళు ఏదైనా చెప్తారు. సో మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోవాలి. ఇవి బ్రాండెడ్ ఐటమ్స్ సార్. చైనా, రష్యా నిజమే సార్, చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి ఎందుకు నేను మహా చెప్తే ఇంకో 5 days చెప్తా, లేకపోతే 10 days చెప్తా. ఎందుకంటే అడ్మిషన్స్ అయిపోతాయి. క్లోజ్ అయిపోద్ది కదా, అడ్మిషన్ సీజన్ క్లోజ్ అయిపోయింది కదా. ఆ తర్వాత